ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందిన బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ సలార్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రీసెంట్ గా విడుదలైన రిలీజ్ ట్రైలర్ అంచనాలను ఆకాశాన్నంటేలా చేసింది. ఈ ట్రైలర్ తో సలార్ లో కేజీఎఫ్ ని మించిన వైలెన్స్ ఉండబోతుందనే అంచనాకు ప్రేక్షకులు వచ్చారు. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం ఈ సినిమాలో డ్రామా ఎక్కువగా ఉంటుందని చెప్పి సర్ప్రైజ్ ఇచ్చాడు. సలార్ ప్రమోషన్ లో భాగంగా ఎస్ఎస్ రాజమౌళి హోస్ట్ గా చేసిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూను విడుదల చేశారు మేకర్స్. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ సలార్ కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఇది తన 4వ సినిమా అని చెప్పుకొచ్చాడు. విడుదలకు ముందు తన గత చిత్రాలు తనకు పూర్తి స్థాయిలో నచ్చలేదు, కానీ ఇప్పుడు సలార్ మాత్రం ఎంతగానో నచ్చిందన్నాడు. ఈ సినిమాలో డ్రామా ఎక్కువగా ఉంటుందని, కథకు కట్టుబడి ఎలాంటి డీవియేషన్స్ లేకుండా చేశానన్నారు. ట్రైలర్లో ప్యూర్ డ్రామా చూపించలేకపోయినా ఉండొచ్చు, కానీ సినిమాలో మాత్రం ప్యూర్ డ్రామా ఉంటుందని హైప్ క్రియేట్ చేశాడు నీల్ మామ. ప్రశాంత్ నీల్ మాటలపై స్పందించిన రాజమౌళి, డ్రామా ఎల్లప్పుడూ వర్క్ అవుతుంది, ముఖ్యంగా ప్రభాస్తో బాగా వర్క్ అవుతుంది. అతను ప్రత్యేకంగా ఏమి చేయనవసరం లేదు, అలా నిల్చొని భావోద్వేగాన్ని పండించగలడు, ప్రేక్షకులు దానిని అనుభూతి చెందుతారు అని అన్నాడు. రాజమౌళి తన సినిమాలో ఎమోషన్స్ కి పెద్దపీట వేశాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా సలార్లో యాక్షన్స్ తో పాటు ఎమోషన్స్ కి పెద్దపీట వేశాడని అర్థమవుతోంది. చూస్తుంటే ఈ సినిమా కేజీఎఫ్ ని మించిన సంచలనాలు సృష్టించడం ఖాయమనిపిస్తోంది.